నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వెల్లువెత్తుతోంది. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా ముందుకు వస్తున్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి వారి వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరిస్తూ తక్షణ పరిష్కారానికి కృషి చేయడం ప్రజల్లో విశేష ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో కలెక్టర్ రాజ్కుమారి మానవీయ దృక్పథంతో వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. నడవలేని వికలాంగుల వద్దకే స్వయంగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని అర్జీలు స్వీకరించడం ద్వారా ఆమె సేవాభావం ప్రతిఫలించింది. అలాగే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న కొంతమంది మహిళలు తమ కొడుకుల ఆస్తులు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని కలెక్టర్ వద్దకు వాపోయారు. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. ప్రతి సమస్యను సానుకూలంగా స్వీకరిస్తూ ప్రజలకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్న కలెక్టర్ రాజ్కుమారి పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారు. ప్రజా సేవలను ప్రజల ముంగిటకు చేరాలనే లక్ష్యంతో ఆమె చేస్తున్న కృషి జిల్లా వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. మొత్తానికి నంద్యాల ప్రజా పరిష్కార వేదిక ప్రజల ఆశలు నెరవేర్చే వేదికగా మారుతుండగా కలెక్టర్ రాజ్కుమారి స్పందిస్తున్న తీరు ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుతోంది. సారీ మేడం సివిల్ డ్రెస్ అప్పుడు మాట్లాడతాను. సారీ సార్. నీకు ఎంత ఎకరాలు ఉంది? ఈ మధ్య సమస్యలు ఏం తీర్చలేదు. ఇప్పుడు ఆయన కొడుకు ఇంకో కొడుకు అన్యాయం చేశారండి. అది ప్రజల సమక్షంలో కూర్చోబెట్టి అవును, చిన్న కుమారుడు చాకలి రామాంజనేయులు కుమార్తె అయిన చాకలి నాగలక్ష్మి గారితో రిజిస్టర్ చేయించుకున్నారు అని పెట్టావు కదా. మరి వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారంటే మీరు సంతకం పెట్టారా? సమస్య ఉన్నది, డ్రైనేజ్ బయటికి పోలేక సమస్య తెగలేదు అని మొత్తం గ్రామస్తులంతా కలెక్టర్ మేడం దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేడం వెంబడే స్పందించి భూపన్పాడి గ్రామానికి స్వయంగా వచ్చి వర్షం పడింది. వర్షం పడి దగ్గర అడుగున్నర లోతు నీళ్ళల్లో మేడం దిగి లోపలికి వచ్చి చాలా ఇబ్బందిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క అధికారిని పిలిచి తక్షణమే డ్రైనేజీ సీసీ రోడ్లు శాంక్షన్ చేయమని ఆఫీసర్లకు చెప్పిన వెంటనే అవి అమలుపరిచి ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మొత్తం వాటర్ అక్కడ నిలబడకోకుండా వర్షం పడినా ఏది జరిగినా బయటికి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒకప్పుడు ఆ బీసీ కాలనీలో ఏదైనా బిల్డింగ్ కట్టుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పోయి అక్కడే బిల్డింగ్ కట్టుకుందామన్నంత అద్భుతంగా తయారైంది 6 నెలల్లో. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక
ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్ళు, 2 వరుసల్లో పళ్ళు, ఎత్తుపళ్ళు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్-ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.